తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడున్న శ్రీ చైతన్య, నారాయణ ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గిపోతుంది. 25% సీట్లు ఫ్రీగా పేద వర్గాల బిడ్డలకు దొరుకుతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కాకుండా కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి మేము కానీ ఎంబీటీ కానీ మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించి ఇవాళ పేద వర్గాల నుంచి దోపిడీకి గురవుతున్నటువంటి డబ్బును నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేయకపోతే ఎట్లా చేయించాలో ఈ ప్రభుత్వంతో మాకు తెలుసు, ఎట్లా ఈ కార్పొరేట్ వ్యవస్థను అడ్డుకోవాలో, ఈ దోపిడీని అడ్డుకోవాలో మాకు తెలుసు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు చేస్తారా మేము చేసుకోవాలన్నా అంతే. ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో వస్తుంది. ఈ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. తమిళనాడులో గోవిందరాజన్ అనేటువంటి జడ్జి ఏదైతే రిటైర్డ్ జడ్జి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో అక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు అవుతా ఉంది. ఇక్కడ మీ పిల్లలకు 50,000 కడుతున్నారు, అక్కడ 15,000 అయిపోతుంది. సో మరి అటువంటి చట్టం కావాలి, మా పేద వర్గాలకు కూడా మంచి విద్య అందాలని. ఆయన ఒక్క మంత్రి ఏంది, అన్ని మంత్రులుగా ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నో అడ్మిషన్లు పెట్టిండ్రు. ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్ అట్లా పెట్టలేకపోతున్నారు? కుట్ర ఏమన్నా ఉందా? అంటే ఒకటి, హైదరాబాద్ లో 1,33,00,000 మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ లోనే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలే 7 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు 1,50,000 మంది ఉన్నారు. ఈ 7 లక్షల ఈడ నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే ఈ 7 లక్షల మంది పిల్లలు ఎక్కడ ఉంటే స్కూల్ అక్కడ పెట్టాలి కదా. నువ్వు తీసుకపోయి నేను ఎక్కడో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అని చెప్పి మరి హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ కొడుకు ఏడ చదువుకోవాలి, హైదరాబాద్లో కూలినాలు చేసుకుంటూ కొడుకులు ఏడ చదువుకోవాలి, ఈ ప్రైవేట్ స్కూల్కి పంపించాలా? అందుకోసమే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే సర్వరోగ నివారణ, ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. సంక్షేమం ఇంపార్టెంట్, విద్య ఇంపార్టెంట్. ఎందుకంటే విద్య ఇంపార్టెంట్ బై సార్. మా పార్టీకి, మాకు కానీ మా ఎంబీటీకి కానీ మీ అందరికి కూడా మాకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ స్కీమ్స్. కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన చర్యలు తీసుకుంటే ఇందిరా పార్క్ కాడ ఎర్రటెండల మాకు ఈ బోసేందుకు? ఆయన చర్యలుగా తీసుకునేది లంచాలు తీసుకుంటున్నాడు అంతే. ఏ పార్టీ తీసుకునే స్టాండ్ తీన్మార్ మల్లన్న పార్టీ తీసుకున్న స్టాండ్ నిజంగా చాలా మంది జలగలు బిక్కొని తాగుతున్నట్టు, రక్తాన్ని తాగుతున్నారు చాలా మంది. ఈ యొక్క మేజర్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? గ్రౌండ్ లెవెల్ అధ్యయనం చేసిండ్రా? ఎస్, నేను ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద అనేక సార్లు అధ్యయనం చేసిన, శాసన మండలిలో మాట్లాడినా, అనేకమైనటువంటి చర్చా వేదికల మీద దీని గురించి మాట్లాడినా. కానీ ఇవాళ ఎమ్మెల్సీగా నేను సభలో డిమాండ్ చేస్తే ఇవాళ ఆ సభలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ కార్పొరేట్ శక్తులు ఏవైతే అననే ఉండి ఫీజులు పెంచుకునేటువంటి ముఠా అందులోనే ఉండి ఎదురుదాడికి దిగుతా ఉన్నాయి ప్రజల మీదకి. సో కాబట్టి ఇవాళ మేము కానీ ఎంబీటీ కానీ మొత్తం హైదరాబాద్లో గల్లీ తిరుగుతాం. గల్లీ తిరిగి ప్రజలందరినీ అవేర్నెస్కు తీసుకొస్తాం. రాబోయేటువంటి ఎలక్షన్ని రైట్ టు ఎడ్యుకేషన్ మీద నడిపిస్తాం. కార్పొరేట్ శక్తులకి లొంగుతాడా లేకపోతే ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటాడా? తీన్మార్ మల్లన్న గురించి నువ్వు కొత్తగా అడగాల్సిన పని లేదు. ఇది నేను వచ్చినటువంటి నేపథ్యం, నేను చేస్తున్నటువంటి పోరాటం అంతా ప్రజలకు తెలిసిందే. ఒకటి, తీన్మార్ మల్లన్న కావాలంటే ఈ ఆఫ్టర్ ఆల్ కార్పొరేట్ వాళ్ళనా అడిగితే కేసీఆర్ ఇవ్వకపోనా, ఈరోజు సీఎం రేవంత్ ఇవ్వకపోనా. విషయం ఏంటంటే నేను ఒకేసారి పుట్టిన మళ్ళా జన్మ లేదు, ఈ జన్మలోనే నా ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి బలమైన కాన్సెప్ట్తో వచ్చినాం. రంజదుల్లా ఖాన్ గారు మీరు ఒక మాట ఇప్పుడు స్టేజ్ మీద మీరు మాట్లాడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదు, అమ్ముడుపోయిందని. నిజంగానే అమ్ముడుపోయిందా ఈరోజు? చెప్తాం కదా, 100% అమ్ముడుపోయింది. అంటే నేనేమంటున్నా, డిజిటల్ మీడియానా ఏ మీడియా అని కాదు భయ్. మేము ఏ మీడియా నమ్మే పరిస్థితిలో లేము. మా వాయిస్ లేనప్పుడు, మెజారిటీ వర్గాల వాయిసే లేనప్పుడు ఈడ 4 రెడ్లు కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఎన్ని కెమెరాలు ఉండేవి? ఈడ ఎంత లైవ్లు, ఎంత కథ ఉండేది? ఇవాళ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఒక పార్టీ, ఒక ఎంబీటీ పార్టీ, ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడిగా ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మాట్లాడితే ఈ మీడియా ఎటుపోయిందా, ఈ పత్రికలు ఎటుపోయినా? రేపు పొద్దుగాల పేపర్లలో చూడరు వస్తుందేమో. కవిత మట్టెల కాడ నుంచి జడకోపు దాకా చూపించారు. మట్టెల కాడ నుంచి జడకోపు దాకా ఎన్ని డిజైన్లు, ఎన్ని అల్లికలు, ఏం కథ అనేది చూపించారు. సామాజిక న్యాయం అని చెప్తా ఉంది నిన్న. సామాజిక న్యాయం అంటే ఏంది తల్లి అంటే, నువ్వు తక్షణమే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడమే సామాజిక న్యాయం. అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తల్లిని కావాలి, తల్లిని అవ్వబోతున్నారు.
అమ్మని కావాలని తమిళనాడు పాలిటిక్స్ ఆ రకంగా అనిపిస్తా ఉన్నాయి మాట. తెలంగాణ ప్రజలకు నేను తల్లిని అయితే అని మాట్లాడుతుంది. రూపాంతరం చెందుతున్నా అంటే ఆమె అంటే ఒకటి చెప్తా ఉన్నా. ఇగో ఆమె పార్టీ పెట్టిన డేట్ చెప్పిందిగా, త్వరలో ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది. మీరేం టెన్షన్ పడకూడదు. ఓకే, బాయ్ బతా. देखिए पूरे तेलंगाना में తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం టీఆర్పీ పార్టీ వచ్చినాక ఖచ్చితంగా కూడా దీన్ని అమలు చేస్తామని మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రోజుకొక కాలేజీకి పర్మిషన్ ఇస్తుండే రేవంత్ రెడ్డి. నారాయణ శ్రీ చైతన్యకి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఏం కార్యక్రమమా మీదే ఉద్యమమా? మాకు అర్థం కావట్లేదు. ఇలా ఏ ఉద్యమం చేసినా మీరు ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా పరిశీలించండి. మల్లన్న గారు స్టార్టింగ్ దశ నుంచి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల కోసం ఉద్యమం చేస్తుండు. అంటే ఈ ప్రజలే నాకు ముఖ్యం, ఈ ప్రజలు బాగుపడితేనే ఈ రాష్ట్రం కూడా కలకలలాడుతుందని మా యొక్క నిర్ణయం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దోపిడీ వ్యవస్థగా మారుతుంది. ఈ దోపిడీ వ్యవస్థ కూడా మీరు వెంటనే మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. లేని ఏడల కూడా ఏ కాలేజీనైనా కూడా మేము ముట్టడి చేస్తామని మొన్ననే 2-3 కాలేజీలు కూడా ముట్టడి చేసినాం. నిన్నటికి నిన్న ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా యూపీఎస్ కోచింగ్ వాళ్ళు ₹1,00,000 ఫీజు పెట్టి మళ్ళీ అదనంగా టెస్ట్ సిరీస్ అని పెట్టి దానికి ఒక 20,000 దోపిడీ. దీనికి అంతా పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు కూడా వెంటనే మీరు మార్పు చేయాలి. లేని ఏడలో కూడా మేము ముట్టడిస్తానని డిమాండ్ చేస్తున్నాం.